హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లీగల్లీ టాకింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్కు సంబంధించిన డిమాండ్ నోటీసుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. చాలామంది వ్యక్తులు నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. డిమాండ్ నోటీసులలో 30 lakhs, 40 lakhs, 50 lakhs పే చేయమని వస్తుంది. అది 3 నెలల లోపల చేయమని చెప్తున్నారు. సరే, పే చేస్తే మనకు పెన్షన్ అనేది చాలా తక్కువగా వస్తుంది. అది కూడా ఏది నిర్ణయించుకోలేకపోతున్నాము, ఏం చేయాలి అని ఫోన్లు చేయడం జరుగుతుంది. వీరందరికి కూడా నేను అంటే మాకు ఎంత వచ్చినా పెన్షన్ పర్వాలేదు, మేము కట్టేస్తామన్న వాళ్ళకి కాకుండా సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి మాత్రము నేను ఈ వీడియోను చేయదలుచుకున్నాను. అదేంటంటే, పెన్షను ఒక వ్యక్తికి, ఒక ఎంప్లాయీకి డిమాండ్ నోటీసు ఒక 50 లక్షలు 40 లక్షలు వస్తుంది అనేటప్పుడు పెన్షన్ కూడా ఎంత వస్తుంది అనేది కరెక్ట్గా తెలియాలి. అది ఇప్పుడు సందిగ్ధంలో పడింది. పెన్షన్ ఎంత వస్తుంది అనేది ఫార్ములా అనేది సందిగ్ధంలో పడింది. అది ఎలాగంటే 2014లో నోటిఫికేషన్లో క్లియర్గా 60 నెలల పెన్షన్ 60 నెలల శాలరీ అంటే మనం రిటైర్డ్ అయిన బ్యాక్ నుంచి 60 నెలల శాలరీ యావరేజ్ ఇంటూ సర్వీసు డివైడెడ్ బై 70తో ఉంది అనేది ఒక నోటిఫికేషన్లో ఇచ్చారు. అంటే ఇంతకుముందు 12 నెలల ఉన్నింది శాలరీ, ఇప్పుడు 60 నెలలు చేశారు. ఆ 2014 ఆ నోటిఫికేషన్ను సుప్రీంకోర్టులో వేరే కారణాల వల్ల ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు వారు ఆ నోటిఫికేషన్ను కరెక్ట్ అని అపీల్ చేస్తూ వేరే కొన్ని సందర్భాలలో హయ్యర్ పెన్షన్ ఇవ్వాలి అని ఇచ్చడం. అంటే సుప్రీంకోర్టు 60 నెలల శాలరీ ఇంటూ సర్వీసు డివైడెడ్ బై 70 అనే ఫార్ములాను అపీల్ చేసింది. సో అది ఒక స్టాచ్యురీ డాక్యుమెంట్గా, స్టాచ్యురీ ఫార్ములాగా తయారైపోయింది. తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం హయ్యర్ పెన్షన్కు సంబంధించిన డిమాండ్ నోటీసులు పంపడం జరిగింది. ఈ పంపే కార్యక్రమాలలో అంతకంటే 2 నెలల ముందు జనవరిలో పెన్షన్ ఫార్ములాను సుప్రీంకోర్టుకు విరుద్ధంగా, ఆనరబుల్ సుప్రీంకోర్టుకు విరుద్ధంగా, జడ్జిమెంట్కు విరుద్ధంగా, ప్లస్ వారి నోటిఫికేషన్కు కాంట్రడిక్టరీగా, ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చినారో దానికి కాంట్రడిక్టరీగా ప్రోరాటా బేస్ను ఒక ఆఫీస్ ఆర్డర్తో తీసుకొని రావడం జరిగింది. ఆ ఆఫీస్ ఆర్డర్ అనేది సుప్రీంకోర్టు ఆర్డర్కు, నోటిఫికేషన్కు అగెనిస్ట్గా ఉండడంతో వివిధ రాష్ట్రాల్లో ఎంప్లాయీస్, హయ్యర్ పెన్షన్కు సంబంధించిన ఎంప్లాయీస్ ఛాలెంజ్ చేయడం జరిగింది. ఉదాహరణకు కేరళ హైకోర్టులో ఈ ప్రోరాటా బేస్ అనేది తప్పు, సుప్రీంకోర్టు వారు కానీ మీ నోటిఫికేషన్లో కూడా 60 నెలల శాలరీ ఇంటూ సర్వీసు డివైడ్ బై 70 అనే ఫార్ములాతో లెక్కిస్తున్నారు, మీరు ప్రోరాటా అనేది తేవడం కరెక్ట్ కాదు అనేది చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఎంప్లాయీ డిమాండ్ నోటీస్ వచ్చినప్పుడు 50 లక్షలు 45 లక్షలు అవి కట్టే ముందు, అంత అమౌంట్ కట్టే ముందు తనకు పెన్షన్ ఏ ఫార్ములాతో తయారు చేస్తారు, ఎంత వస్తుంది అనేది మినిమం లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్. అంటే తనకు ఇంత వస్తుందని తెలుసుకున్నప్పుడే అంత అమౌంట్ కట్టాలి. అంత అమౌంట్ కట్టేటప్పుడు తనకు పెన్షన్ ఏ ఫార్ములాతో చేస్తారనేది సందిగ్ధంలో ఉంది. అంటే సందిగ్ధంలో అంటే హైకోర్టులలో, వివిధ హైకోర్టులలో ఈ ప్రోరాటా బేస్ను ఛాలెంజ్ చేశారు. హైకోర్టు కూడా కొన్ని హైకోర్టు డైరెక్షన్స్, ఇంటీరియం డైరెక్షన్స్ ఇచ్చింది. కాబట్టి నీ యొక్క ఫార్ములాను అంబిగ్యూటీలో ఉండేటప్పుడు, ఛాలెంజ్లో ఉండేటప్పుడు నీవు డిమాండ్ నోటీస్ని అంత కట్టేయండి, అంటే ఎంతో కొంత మీరు కట్టేయండి, తర్వాత మేము చూసుకుంటాం, ఏదో ఒక ఫార్ములా హైకోర్టులో ఏదైనా వేరేది వస్తే ఆ ఫార్ములా చేస్తాం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నీవు నీ హైకోర్టులో తొందరగా నువ్వు ఎక్స్పెడైట్ చేసుకొని ఒక సెటిల్డ్ ఫార్ములాతో వచ్చిన తర్వాత అప్పుడు నోటీసులు ఇస్తే, అప్పుడు ఎంప్లాయీకి ఆ ఫార్ములాను లెక్క కట్టుకొని నాకు ఇంత పెన్షన్ వస్తుంది, ఈ డిమాండ్ నోటీస్కు నేను అనుగుణంగా డబ్బులు కడతాను అనేది ఒక ఎక్స్పెక్టేషన్తో కట్టగలుగుతాడు. అది లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. అది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కు ఇట్లా చేయడం తప్పు. ఎందుకంటే నువ్వు ప్రోరాటా బేస్లో ఛాలెంజ్లో ఉండగా ఎంతో కొంత అమౌంట్ కట్టేయండి అనడం కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి ఈపీఎఫ్ వారు కూడా
ఎక్స్‌పెడిట్ చేసుకున్న తర్వాత హైకోర్టులలో తొందరగా సెటిల్ చేసుకొని ఏది కరెక్ట్ ప్రొరాటానా ఇదా అనేది లీగల్ ఛాలెంజ్‌లో ఉంది కాబట్టి అది కన్క్లూజ్ అయిపోయిన తర్వాత మీరు నోటీసులు పంపితే బావుంటుంది. ఇదంతా కూడా ఎవరైతే డిమాండ్ నోటీసులు వచ్చి ఆ డిమాండ్ నోటీసులు 3 నెలల లోపల కట్టాలి, ఎక్కువ ఉంది, తక్కువ పెన్షన్ వస్తుంది మేము కడితే అనే సందిగ్ధంలో ఉండేవాళ్ళు పొగిడించుకుండేకి అంటే ఎక్స్‌టెన్షన్ చేసుకుండేకి దీన్ని ఏదో ఒక విధంగా హైకోర్టులో సెటిల్డ్ అయిన తర్వాత మేము చేసుకుంటే బాగుంటుంది, ఫార్ములా ఒకటి సెటిల్డ్ ఫార్ములా వస్తే బాగుంటుంది అనుకునే వారికి ఒక లెటర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లెటర్ ఈపీఎఫ్ వరకు రాయడం మంచిది. ఏమనంటే అయ్యా నీవు 2014 ఒక నోటిఫికేషన్ ఇచ్చావు 60 నెలల శాలరీ అని, దాన్ని సుప్రీంకోర్టు కూడా అపీల్ చేసింది. మరి తర్వాత కాలంలో నువ్వు ఆఫీస్ ఆర్డర్తో ప్రొరాటా అన్నావు, దాంతో మాకు పెన్షన్ తగ్గిపోయింది. కానీ నీవు 60 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలతో నోటీసులు పంపిస్తున్నావు. ఈ నోటీసులు మేము కట్టాలనుకున్నప్పుడు మాకు ప్రొరాటాతో అయితే తక్కువ పెన్షన్ వస్తుంది. ఆ ప్రొరాటా అనేది లీగల్ ఛాలెంజ్లో ఉంది వివిధ హైకోర్టులలో. కాబట్టి నువ్వు తొందరగా ఎక్స్‌పెడిట్ చేసుకొని ఆ పిటిషన్స్ తొందరగా కన్క్లూజన్కి వచ్చిన తర్వాత నువ్వు ఫార్ములాను అరైవ్ కావు. ఫస్ట్ డిస్ప్యూట్ చేసుకోవద్దు. నువ్వు ఒక సెటిల్డ్ ఫార్ములాని తీసుకొని వచ్చి మా ముందుకు తీసుకొని రా, ఆ నోటీసులు పంపించు, అప్పుడు మేము కట్టగలుగుతాము. అంతవరకు నువ్వు పంపించిన నోటీసులను అబెన్స్లో పెట్టుకోవడమో లేకపోతే దాన్ని హోల్డ్ చేసుకోవడమో చేయండి అని మీరు లెటర్ రాయడం కరెక్ట్గా ఉంటుంది. రెండవది కూడా కొన్ని సంస్థలలో, ఉదాహరణకు విద్యుత్ సంస్థలలో ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్ 1/2/1999 వరకు ఉండేది. దాని తర్వాత 2004 వరకు 1999 వరకు పెన్షన్ రూల్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇమ్మీడియట్గా రెట్రాస్పెక్టివ్గా 2003లో ఈపీఎఫ్ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి అది కూడా గవర్నమెంట్లో పెండింగ్ ఉంది. ఈపీఎఫ్ ఇవ్వాలా, ఏపీ రివిజన్ పెన్షన్ రూల్స్ ఇవ్వాలా, ఈపీఎఫ్ కంటిన్యూ చేయాలా అనేది. కాబట్టి అది కూడా రాయండి రెండవ క్లాసుగా. మా ఎంప్లాయరు ఈ విధంగా చేశాడు కాబట్టి అది గవర్నమెంట్లో పెండింగ్ ఉంది, మాకు ఏ సందర్భంలో అయినా కూడా ఏపీ రివిజన్ పెన్షన్ రూల్స్ ఇవ్వచ్చు, ఇచ్చిన తర్వాత మేము కట్టిన అమౌంట్ను నువ్వు అడ్జస్ట్ చేసుకోవడం ఏదో ఒక విధంగా చేసి మాకు రీఫండ్ చేయడం చేయాల్సింది. మేము ఏదైతే నువ్వు పెన్షన్ ఫార్ములాను సెటిల్ అయిన తర్వాత మేము కట్టబోయే పెన్షన్ కూడా ఏదైతే నువ్వు చెప్పిన నోటీసుల్లో ఉండేది కదా టెంటేటివ్ ప్రొవిజనల్గా కట్టేది, తర్వాత మాకు ఒకవేళ పెన్షన్ రూల్స్ను ఎంప్లాయర్ చేంజ్ చేస్తే అవి కూడా రీఫండ్ చేయడం అదన్నీ చేయాలి. ఇది ఎంప్లాయర్ కూడా మేము తెలియజేస్తున్నాం అనేది ఈపీఎఫ్ వారికి ఒక లెటర్ ఇచ్చేయడం మంచిది. ఎందుకంటే రేపొద్దున లీగల్ శాంటిటీ అనేది మీకు ఉంటుంది. రేపొద్దున అన్ని హైకోర్టులలో 60 నెలల శాలరీతోనే లెక్క కట్టండి, ప్రొరాటా తప్పు అన్నప్పుడు అప్పుడు మీరు యాక్ట్ అయితే ఈపీఎఫ్ 3 నెలలు అయిపోయింది నువ్వు లేదు అనకుండా మేము ఇచ్చాము లెటరు, ఆ లెటరు మీ దగ్గర పెండింగ్ ఉంది అని చెప్పుకొని మనం తర్వాత దాన్ని చేసుకోవచ్చు. ఒకవేళ వేరే పెన్షన్స్ ఏమీ లేకుండా రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ఏవి రాకుండా ఇదే కొనసాగితే ఇది ఇచ్చుకోవచ్చు. ఆ విధంగా లీగల్ శాంటిటీ, లీగల్ బ్యాక్ అనేది మనం దానికి సపోర్ట్గా పెట్టుకోగలిగితే లెటర్ రాసి బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మిత్రులు చాలామంది ఫోన్ చేస్తున్నారు కాబట్టి వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.